ఏసీబీ కోర్టులో ఇవాళ లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ జరగనుంది. గత 4 వాయిదాల సమయంలోనూ ఏసీబీ కోర్టులో సమయం కోరుతూ వచ్చారు లోకేష్ తరపు న్యాయవాదులు. కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ ఎత్తిస్తున్నారు. యువగళం ముగింపు రోజు మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్ చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని, రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. అయితే రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్పై ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా లోకేష్ నాంచుడు ధోరణి అవలంబిస్తున్నారు. రెడ్ బుక్ అంశంపై సిఐడి నోటీసులను లోకేష్ పట్టించుకోలేదు. ఏసీబీ కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయలేదు. ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు కోరుతూ వచ్చారు టీడీపీ లాయర్లు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, ఈరోజు కూడా విచారణలో లోకేష్ తరపు న్యాయవాదులు ఈ విచారణను పొడిగించడానికి సమయం కావాలని కోరతారా, లేదంటే కనుక కౌంటర్ దాఖలు చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా ఈ కేసులో చాలా దురుద్దేశపూర్వకంగా ఏదైతే ఈ కేసు ఏసీబీ కోర్టుకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎక్కడా కూడా కౌంటర్ దాఖలు చేయకుండా ఏసీబీ న్యాయస్థాన ఆదేశాలు సైతం లోకేష్ పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే యువకాలం పాదయాత్ర ముగింపు రోజునాడు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో, ఏసీబీ కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన్ను అరెస్ట్ చేయాలి, అదేవిధంగా బెయిల్ రద్దు చేయాలంటూ కూడా లోకేష్ మీద ఏసీబీ కోర్టులో ఇక్కడ సిఐడి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే సిఐడి పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిఐడి పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయడానికి లోకేష్కు పలుమార్లు దాని మీద నోటీసులు ఇవ్వాలని ఏసీబీ కోర్టు సిఐడికి ఆదేశించడం జరిగింది. సిఐడి పలుమార్లు నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా లోకేష్ ఆ పిటిషన్ తీసుకోలేదు. ఆ తర్వాత చివరిగా అదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో స్వయంగా ఏసీబీ కోర్టు కల్పించుకుని లోకేష్కి ఏసీబీ కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా దాదాపుగా 4 సార్లు ఈ విచారణకు సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ రావడం, అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని లోకేష్ తరపు న్యాయవాదులు కోరడం, ఆ తర్వాత లోకేష్ తరపు న్యాయవాదులు కౌంటర్కు సమయం కావాలని పలుమార్లు వాయిదాలు కోరుతూ వచ్చడం జరిగింది. దాదాపుగా మనం చూస్తే కనుక కేసు 2 నెలలు బట్టి దాదాపుగా 2 నెలల బట్టి కూడా ఇదే విధంగా వాయిదాలు పడుతూ వస్తుంది. మొదట్లో ఈ కేసుకు సంబంధించి విచారణ ముందుకు సాగకుండా ఏదైతే నోటీసులు సిఐడి జారీ చేసిందో దాన్ని తీసుకోలేదు. ఆ తర్వాత ఈ కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఏమాత్రం కౌంటర్ దాఖలు చేయకుండా లోకేష్ ఈ కేసును వాయిదా కోరుతూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి ఈ కేసు విచారణ జరగబోతున్న నేపథ్యంలో లోకేష్ తరపు న్యాయవాదులు మరోసారి సమయం అడుగుతారా, అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరతారా, లేదంటే కనుక ఈ కౌంటర్ దాఖలు చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్ వినాయక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.